నాకున్న స్టఫ్ ఏంటనేది, నాకున్న జ్ఞానం, నా దగ్గర ఉన్న సబ్జెక్ట్ ఏంటనేది డిబేట్కి వస్తే కదా తెలుస్తుంది. అవునంటారా కాదంటారా? నాకు లేకపోతే ఓడిపోయి నేను గెలిపిస్తా కదా, అందరి ముందు నా పరువు తీసేయి. నేను అదే అడుగుతున్నా, నీకు జ్ఞానవంతుడివి, నీ స్థాయి ఏంటి, నా స్థాయి ఏంటి? నువ్వు ఏ స్థాయిలో గొప్ప చదువుకున్నావా? నేను ఎంఏ చేశాను జర్నలిజంలో, నువ్వేం చదువుకున్నావు? నేను ఇప్పటికీ పరిచర్యలో 21 సంవత్సరాలు పై చీలుకున్నా. నీ వయసు ఎంత? నువ్వు ఎన్ని సంవత్సరాలు ఉన్నావు? నువ్వు ఎన్ని సభల్లో మాట్లాడావు? నువ్వు ఎంత పరిచర్య చేశావు? నీకు ఎన్ని సంఘాలు ఉన్నాయి? దేంట్లో నువ్వు నాకంటే గొప్ప? సబ్స్క్రిప్షన్లోనా, సబ్స్క్రైబర్స్లోనా? ఓకే, అట్లే అంటే నాది వేరే ఛానల్ని తీసుకుంటాను, వెంటనే నాకు ఇచ్చేయడానికి 2 మంది ఉన్నారు. లక్ష సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్స్ రెడీగా ఉన్నారు. నేను నాకు ఇచ్చేస్తారు. ఎందుకంటే నేను 5 సంవత్సరాలకు ముందు ఆపేశాను. నేను ఆపేయకపోయి ఉంటే ఇప్పటికి 1,50,000 సబ్స్క్రైబర్లు వచ్చి ఉండేవాళ్ళు ఈ పాటికి. ఎందుకంటే అప్పుడే నేను పెట్టిన కొన్ని నెలలకే అవి 16-15 వేలు దాకా వచ్చింది. అర్థమవుతుందండి? ఇవి కాదు కదా ప్రమాణాలు. సబ్జెక్టు ప్రమాణం. ఒకవేళ నా దగ్గర సబ్జెక్ట్ లేదు, నీకేంటి బాధ? నేను సబ్జెక్ట్ లేకపోతే నువ్వే గెలుస్తావు కదా. అసలు ఇది లాజిక్ అవుతుందా? ఏమంటాడు ఈరోజు వీడియో పెడుతూ, నన్ను సబ్జెక్టుతో ఎదుర్కోండి, అంతేగాని నేను బూతులు తిట్టట్లా. నువ్వు బుద్ధిహీనమైన పని చేస్తున్నావు, గాడిద పని చేస్తున్నావు కాబట్టి గాడిద అంటున్నా. ఎందుకు? అది కూడా కారణం ఉంది. నీచంగా బూతులు మాట్లాడటమే కాకుండా చనిపోయిన ఒక వ్యక్తి గురించి నిత్యము అన్య సమాజం దగ్గరికి వెళ్ళి ఆడిపరచడమే కాకుండా క్రైస్తవ సమాజాన్ని అంతటిని దోషిని చేస్తున్నావు. ఒక వ్యవస్థకు నేను ఎదురు తిరిగానంటున్నావు. ఎక్కడ ఎదురు తిరిగావు? యూట్యూబ్లో కూర్చొని, ఇంటికాడ కూర్చొని ఎదురు తిరిగానంటావేంటి? అది గాడిద పనులు కదా అవి. చెప్తున్నాను, బైబిల్ని ఎప్పుడు తను తెలివి తక్కువ ఆలోచనలతో చదవకూడదు. మనకు ఒక ఆల్రెడీ ఒక ఫిక్స్డ్ మైండ్ సెట్తో చదవకూడదు. చదివితే పాడిపోతాం. మనకు ఒక డినామినేషన్ బోధ, ఒక శాఖాపరమైన ఆలోచన విధానం, లేదా ఎవడో చెప్పిన ఒక పునాది ఉంది అంటే మనం క్రీస్తు పునాది మీద కట్టబడం. మనం వేరొక పునాది మీద కట్టబడతాం. ఆ వేరొక పునాది ఎప్పుడు రిస్ట్రిక్షన్స్, మతపరమైన సిద్ధాంతాలని, అక్కడున్న బోధకుల లేదా పెద్దల యొక్క ఆ నియమాలని, సంప్రదాయాలని బుర్రలో నింపుకుంటాం. బైబిల్ మీద అసలు ఆధారపడ్డాం. బైబిల్ ఆజ్ఞాపించని వాటిని ఆజ్ఞలుగా స్వీకరిస్తాం. బైబిల్ వద్దు అని నిషేధించిన వాటిని నిషేధాలుగా ఫీల్ అవుతాం. దేవుడు చెయ్యి అన్న వాటిని చేయం. అందుకనే మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములుగా అంటే అర్థం ఏంటంటే, ఒకటి చెప్పిన మాటే ఇక దైవోపదేశం. ఆ జాన్పాల, ఇంకొకటి ఆ పాల, ఈ పాల తర్వాత సంగతి. అందులో రిఫరెన్స్ ఉందా అన్న బైబిల్ చూపి అన్న అంటే దాంట్లో వీళ్ళు అడుగుతారు, రాజకీయాలు చేయొచ్చని బైబిల్లో ఉందా అని అడుగుతారు. మరి రాజకీయాలు చేయకూడదని బైబిల్లో ఉందంటే అట్లా మరి నీకు అడిగే హక్కు ఉన్నప్పుడు ఇంకొకరు కూడా అడుగుతారు. యూ హ్యావ్ టు షో. అర్థమవుతుందా? యూ షుడ్ హ్యావ్ షో దట్. ఇది దయచేసి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఏమన్నాడు తమ్ముడు? డిబేట్కి అర్థం తెలియదు, నీతో ఏంటి డిబేట్ అన్నాడు. తెలుగు పదాలు రాయడమే చేతకాలి ఈ పిల్లోడికి. ప్రజల సొంతం, ప్రజల సొమ్ము నీ సొంతం అనలేక పజ్జరాల. ఏమయ్యా నువ్వా ఇంకొకరిని అర్హుడా కాదా నిరూపించేది? చెప్పండి, ఎంత ఈజీ. ఒక గంట ముందు అట్లా అన్నాడు, గంట తర్వాతే దేవుడు ఎట్లా పట్టిస్తాడు చూడండి. బుద్ధిహీనుల్ని వారి బుద్ధిహీనతలోనే పట్టుకుంటాడు దేవుడు. మిత్రులారా గుర్తుపెట్టుకోండి, బుద్ధిహీనుల్ని వారి బుద్ధిహీనతలోనే. చూడండి, నన్ను అన్న 1-2 గంటలు చాలా, ఇప్పటికీ దాన్ని ఎడిట్ చేయలే. నేను ఎడిట్ చేశా, నేను నేర్చుకున్నాను కూడా. ఏమని నేర్చుకున్నా? డిబేట్ అంటే అర్థం ఏంటో నేర్చుకున్నా నేను. ఇప్పటికీ ఆ పిల్లడు అది ఎడిట్ చేయలే. పజ్జరల సొమ్మ అంట, పజ్జరల. ఎక్కడైనా ఉందండి ఈ పదం తెలుగులో? ప్రజల సొమ్మ, పజ్జరల సొమ్మ. చెప్పాలి మీరు. ఏమన్నాడు నన్ను? డిబేట్కి నీకు అర్థం తెలియలేదు, స్పెల్లింగ్ తెలియదు, నీతో నేను డిబేట్ చేసేది ఏంటి? ఎదుటోళ్ళని ఎగతాళి చేయడం. ఎందుకు నవ్వుతున్నావురా అంటే, నాకు మీ అమాయకత్వం చూస్తుంటే ఎగతాళిగా ఉంది, నవ్వుతున్నా మిమ్మల్ని నేను ఎగతాళి చేస్తున్నా. ఇప్పుడు నేను ఎవరు ఎగతాళి చేయాలి చెప్పు? మళ్ళీ నేను మిమ్మల్ని క్షమిస్తున్నా అన్నాడు. నువ్వెవరు క్షమించడానికి? తప్పు చేసినోడే క్షమిస్తాడు ఎక్కడైనా? అర్థమవుతుందండి? దారిని పోతున్న వాళ్ళని కెలికి తిట్టి తన్నించుకున్నాక నేను మీరు క్షమిస్తున్నా, వెళ్ళిపోండి అబ్బా అని తన్నులు తిన్నట్టు అన్నాడంటే ఎట్లుంటుంది? నవ్వు వస్తుంది. నువ్వు అందరినీ కెలికి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్న పేరు పెట్టి కెలికి నన్ను అంటున్నారంటే ఏంటి? ఎవరో తిట్టారు నన్ను అన్నావు వ్యక్తిగత విషయాలని.